నమస్కారం. స్వతంత్ర ఫోకస్ కార్యక్రమానికి స్వాగతం. పీఓకే అగ్నిగుండంలా రగులుతోంది. దశాబ్దాలుగా సాగిన అణచివేత, ఆకలి కేకలు ఇప్పుడు ఒక మహా విప్లవంగా రూపాంతరం చెందాయి. ఒకప్పుడు కేవలం కరెంటు బిల్లుల తగ్గింపు, పిండి కోసం మొదలైన పోరాటం ఇప్పుడు ఏకంగా పాకిస్తాన్ నుండి విముక్తి అనే స్థాయికి చేరుకుంది. 38 సూత్రాల డిమాండ్ పత్రంతో పాక్ పాలకుల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తున్న జేఏఏసీ ప్రాణాలకు తెగించి ముజఫరాబాద్ దిశగా కదం తొక్కుతోంది. ఒకవైపు షాబాజ్ షరీఫ్, అసీం మునీర్ల క్రూరమైన మిలిటరీ అణచివేత, మరోవైపు కనీస మానవతా సహాయం కోసం సరిహద్దులు తెరిచి తమను ఆదుకోవాలంటూ భారతదేశం వైపు చూస్తున్న పీఓకే ప్రజల ఆర్తనాదాలు అంతర్జాతీయ వేదికపై పాకిస్తాన్ను బోర్డులో నిలబెడుతున్నాయి. అసలు పీఓకేలో ఏం జరుగుతుంది? వనరుల దోపిడీకి వ్యతిరేకంగా రగిలిన ఆ 38 డిమాండ్లలో ఏముంది? శత్రు దేశం చేతిలో బందీ అయిన ఆ పౌరులు బహిరంగంగా భారత సహాయాన్ని ఎందుకు కోరుతున్నారు? మాకు స్వతంత్ర దేశం కావాలి అంటూ సరిహద్దులను కుదిపేస్తున్న ఈ చారిత్రాత్మక సంగ్రామంపై ఇవాల్టి స్వతంత్ర ఫోకస్. అంతర్జాతీయ వేదికపై పాకిస్తాన్ ముసురు మరోసారి తొలగిపోయింది. అణచివేత ఎక్కడైతే హద్దులు దాటుతుందో అక్కడ తిరుగుబాటు తప్పదని చరిత్ర నిరూపించింది. ఇప్పుడు సరిగ్గా అదే పరిస్థితి పాక్ ఆక్రమిత కాశ్మీర్లో కనిపిస్తోంది. దశాబ్దాలుగా పాకిస్తాన్ పాలకుల నిర్లక్ష్యానికి, సైన్యపు క్రూరత్వానికి బలవుతూ మౌనంగా రోధించిన పీఓకే గొంతుక ఇప్పుడు సింహగర్జనలా మారింది. తమను తాము కాపాడుకోవడానికి, తమ హక్కులను రక్షించుకోవడానికి, దక్కించుకోవడానికి అక్కడి ప్రజలు యునైటెడ్ అవామీ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో ఒక చారిత్రాత్మక పోరాటానికి తెరలేపారు. పాక్ పాలకుల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తున్న ఆ 38 సూత్రాల డిమాండ్ల పత్రం వెనుక ఉన్న అసలు నగ్న సత్యాలేంటి? పాక్ ఆక్రమిత కాశ్మీర్లో ప్రస్తుతం రేగుతున్న నిరసన జ్వాలలు రాత్రికి రాత్రి పుట్టుకొచ్చినవి కావు. ఇది దశాబ్దాలుగా పేరుకుపోయిన అసంతృప్తి, వివక్ష, క్రూరమైన అణచివేత సంచిత ఫలితం. పాకిస్తాన్ స్థాపన జరిగినప్పటి నుండి ఈ ప్రాంతాన్ని కేవలం ఒక భౌగోళిక వనరుగా మాత్రమే చూశారే తప్ప అక్కడి ప్రజల శ్రేయస్సును పట్టించుకున్న పాపాన పోలేదు. ఈ నేపథ్యంలోనే రూపుదిద్దుకున్న యునైటెడ్ అవామీ యాక్షన్ కమిటీ ప్రజలలోని అసంతృప్తిని ఏకం చేసి ఒక వ్యవస్థీకృత ప్రజా ఉద్యమంగా మార్చింది. వారు సిద్ధం చేసిన 38 సూత్రాల డిమాండ్ల పత్రం కేవలం ఆర్థిక రాయితీల కోసం చేసింది కాదు. అది పాకిస్తాన్ వలసవాద ధోరణికి వ్యతిరేకంగా సాగుతున్న ఆత్మ గౌరవ పోరాటం. ఈ ఉద్యమంలో అత్యంత కీలకమైన అంశం సహజ వనరుల పంపిణీ, నియంత్రణ. పీఓకే ప్రాంతం మంగ్లా డ్యామ్ వంటి ప్రతిష్టాత్మక ప్రాజెక్టుల ద్వారా భారీగా జల విద్యుత్తును ఉత్పత్తి చేస్తూ పాకిస్తాన్లోని పంజాబ్, సింధ్ ప్రావిన్సీల చీకట్లను తొలగిస్తోంది. కానీ విచిత్రం, ఘోరం ఏమిటంటే ఆ విద్యుత్తును ఉత్పత్తి చేసే పీఓకే ప్రజలే నిత్యం లోడ్ షెడ్డింగ్ అంధకారంలో మగ్గుతున్నారు. తాము ఉత్పత్తి చేసే విద్యుత్తును ఏ ధరకు ఉత్పత్తి చేస్తున్నారో అదే ధరకు తమకు అందించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. తమ సొంత నేలపై నిర్మించిన ప్రాజెక్టుల ద్వారా వచ్చే రాయల్టీలను నేరుగా తమ ప్రాంతాభివృద్ధికి కేటాయించకుండా పాక్ కేంద్ర ప్రభుత్వం దారి మళ్లించటాన్ని వారు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ప్రస్తుతం పాకిస్తాన్ ఎదుర్కొంటున్న తీవ్ర ఆర్థిక సంక్షోభం ప్రభావం పీఓకేపై అత్యంత దారుణంగా పడింది. విద్యుత్ బిల్లులపై అడ్డగోలుగా విధిస్తున్న ఇంధన సర్దుబాటు ఛార్జీలు, ఏకపక్ష పన్నులు సామాన్యుడి నడ్డి విరుస్తున్నాయి. దీనికి తోడు గోధుమ పిండి, పప్పు ధాన్యాలు, వంట గ్యాస్ వంటి కనీస నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్ని తాకాయి. సబ్సిడీలను క్రమంగా రద్దు చేస్తూ పన్నుల భారాన్ని పెంచుకుంటూ పోతున్న ఇస్లామాబాద్ వైఖరిపై ప్రజలు రోడ్లపైకొచ్చారు. కనీసం బతకడానికి అవసరమైన ఆహారాన్ని, సబ్సిడీ ధరలపై పిండిని అందించాలని కోరడం వారి కనీస ప్రాథమిక హక్కుగా మారింది. రాజకీయ ప్రాతినిధ్యం, హక్కుల విషయంలో పాకిస్తాన్ ఆడుతున్న నాటకాలను జేఏసీ తీవ్రంగా ఎండగట్టింది. ముఖ్యంగా పీఓకే అసెంబ్లీలో జమ్మూ కాశ్మీర్ శరణార్థుల పేరిట కేటాయించిన 12 రిజర్వుడు స్థానాలు ప్రజాస్వామ్యాన్ని పరిహాసం చేస్తున్నాయి. ఈ స్థానాల్లో పోటీ చేసేవారు అసలు పీఓకేలోనే నివసించరు. వారు పాకిస్తాన్లోని వివిధ ప్రాంతాలలో ఉంటూ ఇస్లామాబాద్ పాలకుల కనుసన్నల్లో పనిచేస్తుంటారు. ఈ 12 సీట్లను ఉపయోగించుకొని పాకిస్తాన్ కేంద్ర ప్రభుత్వం స్థానిక అసెంబ్లీని నియంత్రిస్తూ తమకు అనుకూలమైన ప్రభుత్వాలను ఏర్పాటు చేసుకుంటోంది. ఈ కృత్రిమ రాజకీయ జోక్యాన్ని తక్షణమే రద్దు చేసి నిజమైన స్థానిక స్వపరిపాలనకు మార్గం సుగమం చేయాలని నిరసనకారులు డిమాండ్ చేస్తున్నారు.
ఒకవైపు సాధారణ ప్రజలు ఒక పూట తిండి కోసం అల్లాడుతుంటే, మరోవైపు పాకిస్తాన్ నియమించిన మంత్రులు, బ్యూరోక్రాట్లు విలాసవంతమైన జీవితాన్ని గడుపుతున్నారు. ప్రభుత్వ ఖజానాను వీఐపీ ప్రోటోకాల్స్, ఖరీదైన వాహనాలు, విదేశీ పర్యటనల కోసం దుర్వినియోగం చేస్తున్నారు. ఈ అన్యాయాన్ని ప్రశ్నిస్తూ ప్రజాపత్రం గట్టి హెచ్చరిక జారీ చేసింది. మంత్రుల సంఖ్యపై కఠినమైన పరిమితులు విధించాలని, ప్రభుత్వ అధికారుల విలాసాలకు స్వస్తి పలకాలని డిమాండ్ చేస్తోంది. అంతేకాకుండా గత 10 ఏళ్లుగా ప్రభుత్వ నిధులు ఎటు మళ్లాయో తేల్చడానికి నిష్పాక్షికమైన ఆడిటింగ్, స్వతంత్ర దర్యాప్తు జరపాలని కోరుతోంది. కనీస మౌలిక వస్తులైన విద్య, వైద్య రంగాలను పాకిస్తాన్ పూర్తిగా నిర్లక్ష్యం చేసింది. గ్రామీణ ప్రాంతాల్లోని ఆసుపత్రులు కేవలం నామమాత్రపు కట్టడాలుగా మిగిలాయి తప్ప అక్కడ కనీస మందులు కానీ, అర్హులైన వైద్యులు కానీ లేరు. రోగులు అత్యవసర చికిత్స కోసం పాకిస్తాన్లోని ప్రధాన నగరాలకు వెళ్లాల్సి వస్తోంది. అందుకే ఉచిత హెల్త్ కార్డుల జారీ, గ్రామీణ ఆసుపత్రుల్లో వైద్యుల శాశ్వత నియామకం వంటి తక్షణ చర్యలను ప్రజలు కోరుతున్నారు. అలాగే యువతకు ఉపాధి కల్పించే సాంకేతిక విద్యా సంస్థలు, స్వతంత్ర విద్యా బోర్డుల ఏర్పాటు ద్వారా తమ భవిష్యత్తును రక్షించుకోవాలని వారు తాహతహలాడుతున్నారు. శాంతియుతంగా నిరసనలు తెలుపుతున్న పౌరులపై పాక్ అలిఖిత సైనిక పాలన ఎంత క్రూరంగా ప్రవర్తించిందో ప్రపంచం చూసింది. నిరాయుధులైన ప్రజలు, మహిళలు, చిన్నారులపై పోలీసులు లాఠీచార్జీలు చేయడం, బాష్ప వాయువు ప్రయోగించడం, ఏకపక్షంగా కాల్పులు జరపడం వంటి చర్యలకు పాల్పడ్డారు. ఈ హింసలో అనేక మంది అమాయకులు ప్రాణాలు కోల్పోగా, వందలాది మందిని అక్రమంగా జైళ్లలో బంధించారు. వారిపై కల్పిత ఉగ్రవాద చట్టాల కింద కేసులు నమోదు చేశారు. ఈ అణచివేత చర్యలపై తక్షణమే ఉన్నత స్థాయి న్యాయ విచారణ జరిపించాలని, అరెస్టైన కార్యకర్తలందరినీ బేషరతుగా విడుదల చేయాలని జేఏఏసీ పట్టుబడుతోంది. ఈ ఉద్యమంలో అత్యంత ఆశ్చర్యకరమైన, చారిత్రాత్మకమైన మలుపు ఏమిటంటే, నిరసనకారులు బహిరంగంగా భారతదేశాన్ని సహాయం కోరడం. నియంత్రణ రేఖ అవతలి వైపు ఉన్న తమ సోదరులైన పూంచ్, రాజౌరి ప్రజలు తమకు మద్దతుగా నిలవాలని, సరిహద్దులను తెరిచి మానవతా సహాయం అందించాలని వారు కోరుతున్నారు. భారతదేశం సైతం అంతర్జాతీయ వేదికలపై ఈ అంశాన్ని బలంగా లేవనెత్తింది. దశాబ్దాలుగా పాకిస్తాన్ సాగిస్తున్న అక్రమ ఆక్రమణ, స్థానిక ప్రజల దోపిడీకి ఈ నిరసనలే ప్రత్యక్ష సాక్ష్యమని భారత్ కుండబద్దలు కొట్టింది. ప్రపంచ దేశాలు పాకిస్తాన్ మానవ హక్కుల ఉల్లంఘనలపై నిలదీయాలని భారత్ డిమాండ్ చేస్తోంది. మొత్తంగా చూస్తే పీఓకేలో సాగుతున్న ఈ పోరాటం ఇప్పుడు కేవలం పన్నుల తగ్గింపు పరిధులు దాటిపోయింది. ఇది ఇప్పుడు ప్రత్యేక స్వతంత్ర ఆకాంక్ష వైపు అడుగులు వేస్తోంది. మా దేశం మాకు కావాలి, మేమికపై ఎవరికీ బానిసలుగా ఉండం అన్న స్థానిక నేతల నినాదాలు ఇస్లామాబాద్ పునాదులను కదిలిస్తున్నాయి. జూలై 15న ప్రతిపాదించిన ముజఫరాబాద్ యాత్ర, ఊపందుకుంటున్న నిరసనలు పాకిస్తాన్కు ఒక అంతర్గత భద్రత, రాజకీయ సంక్షోభాన్ని సృష్టించబోతున్నాయి. పాకిస్తాన్ ఎంతగా అణచివేయాలని చూసినా ప్రజల గుండెల్లో రగిలిన ఈ స్వేచ్ఛాకాంక్షను ఆర్పడం ఇక ఏ శక్తి తరం కాదనేది ఇప్పుడు స్పష్టమవుతోంది. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా సరిహద్దు రేఖల అవతల ఒక కొత్త శకం మొదలైంది. ఒకప్పుడు పాకిస్తాన్ పాలకుల అసత్య ప్రచారాల నడుమ బలి పశువులైన పాక్ ఆక్రమిత కాశ్మీర్ ప్రజలు ఈరోజు బాహటంగానే భారత్ వైపు చూస్తున్నారు. మాకు తిండి లేదు, బతకడానికి రేషన్ లేదు, భారత్ మమ్మల్ని ఆదుకోవాలి అంటూ సరిహద్దులను దాటి వినిపిస్తున్న ఆర్తనాదాలు ఇస్లామాబాద్ పాలకుల గుండెల్లో గుబులు రేపుతున్నాయి. తమ సొంత పాలకులైన షాబాజ్ షరీఫ్, అసీం మునీర్ల అణచివేతను భరించలేక సరిహద్దుల గుండా మానవతా సహాయం అందించాలని నిరసనకారులు భారతదేశాన్ని వేడుకుంటున్నారు. పీఓకేలో రగులుతున్న ఈ సరిహద్దు ఉద్రిక్తతలు, భారత్ వైపు వారు చూస్తున్న ఆశావహ దృక్పథం, దీనిపై ఢిల్లీలో గట్టిగా ఇచ్చిన కౌంటర్ వెనుక ఉన్న లోతైన భౌగోళిక రాజకీయ విశ్లేషణ ఇప్పుడు చూద్దాం. దశాబ్దాలుగా పాకిస్తాన్ ప్రచారం చేసిన భారత వ్యతిరేక సిద్ధాంతం పటాపంచలైంది. పూట గడవని ఆకలి, కనీస వైద్యం అందకపోవడం, కరెంటు లేని చీకటి జీవితాలతో విసిగిపోయిన పీఓకే ప్రజలకు ఇప్పుడు భారతదేశం ఒక ఆశాకిరణంలా కనిపిస్తోంది. రావల్కోట్ ర్యాలీలో జేఏఏసీ కీలక నేత సర్దార్ అమన్ ఖాన్ చేసిన భావోద్వేగపూరిత ప్రసంగం దీనికి సజీవ సాక్ష్యం. తమకు నిత్యావసరాలు, పిండి లభించటం లేదని, ఆకలితో అలమటిస్తున్న తమను కాపాడడానికి భారతదేశమే ముందుకు రావాలని ఆయన చేసిన బహిరంగ విజ్ఞప్తి సరిహద్దు రాజకీయాల్లో ఒక మైలురాయిగా నిలిచిపోతుంది.
పీఓకే సరిహద్దు ప్రాంతాలలో నివసిస్తున్న ప్రజలకు భారత భూభాగంలోని జమ్మూ కాశ్మీర్లోని పూంచ్, మెందర్, రాజౌరి, దోడా ప్రాంతాల ప్రజలకు మధ్య శతాబ్దాల నాటి రక్త సంబంధాలు, సాంస్కృతిక బంధాలు ఉన్నాయి. 1947 అక్రమ ఆక్రమణతో విడిపోయిన ఈ కుటుంబాల మధ్య సంబంధాలను పునరుద్ధరించాలని నిరసనకారులు కోరుతున్నారు. సరిహద్దు రేఖ వెంబడి ఉన్న మార్గాలను తెరిచి రాకపోకలను సులభతరం చేయాలని అమన్ ఖాన్ చేసిన డిమాండ్ కేవలం వ్యాపారపరమైంది కాదు. ఇది ఒక తీవ్రమైన మానవతా సంక్షోభం నుండి గట్టెక్కడానికి తమ సొంత సోదరుల సహాయం కోసం చాచిన హృదయపూర్వక హస్తం. ఈ తిరుగుబాటు వెనుక భారత వైపున ఉన్న జమ్మూ కాశ్మీర్, లడఖ్ ప్రాంతాలలో జరుగుతున్న విపరీతమైన అభివృద్ధి కూడా ఒక ముఖ్య కారణం. ఆర్టికల్ 370 రద్దు తర్వాత భారత కాశ్మీర్లో రహదారులు, పర్యాటకం, విద్యుత్ సరఫరా, ఉచిత రేషన్, ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాలు వేగంగా విస్తరించాయి. అదే సమయంలో పాక్ ఆక్రమిత కాశ్మీర్ కేవలం నిధుల కొరతతో, పాక్ సైన్యపు దోపిడీతో కొట్టుమిట్టాడుతోంది. పక్కనే ఉన్న తమ సోదరులు స్వేచ్ఛగా, సుభిక్షంగా జీవిస్తుండగా తాము మాత్రం పాక్ బానిసత్వంలో ఎందుకు మగ్గాలనే ఆలోచన అక్కడి యువతలో బలంగా నాటుకుంది. నిరసనకారుల ప్రాథమిక డిమాండ్లను పరిష్కరించడానికి బదులు పాకిస్తాన్ ప్రభుత్వం, సైన్యం సంక్షోభాన్ని మరింత తీవ్రం చేస్తున్నాయి. సరిహద్దు ప్రాంతాలకు ఆహార ధాన్యాల రవాణాను నిలిపివేయడం, మందుల సరఫరా ఆపేయడం వంటి క్రూరమైన చర్యల ద్వారా ప్రజలను లొంగదీసుకోవాలని చూస్తున్నాయి. ప్రజాస్వామ్యయుతంగా నిరసనలు తెలిపే హక్కులను కాలరాస్తూ ఇంటర్నెట్ సేవలను పూర్తిగా నిలిపివేసి బాహ్య ప్రపంచానికి అక్కడి వాస్తవాలు తెలియకుండా సమాచార యుద్ధం సాగిస్తున్నాయి. ఈ క్రూరమైన చర్యలే పీఓకే ప్రజలను భారతదేశం నుండి సహాయాన్ని ఆశించేలా ప్రేరేపించాయి. పీఓకే నిరసనలపై భారత విదేశాంగ శాఖ ప్రతినిధి రణధీర్ దేశ్వాల్ ఇచ్చిన ప్రకటన దౌత్యపరంగా అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. పాక్ ఆక్రమిత కాశ్మీర్లో జరుగుతున్న అల్లర్లకు పాకిస్తాన్ దశాబ్దాలుగా సాగిస్తున్న అక్రమ ఆక్రమణ, దోపిడీయే కారణమని భారత్ స్పష్టం చేసింది. స్థానిక ప్రజల సమస్యలను పరిష్కరించలేని అసమర్థతను కప్పిపుచ్చుకోవడానికి పాక్ పాలకులు, మహిళలు, పిల్లలపై కూడా బల ప్రయోగానికి దిగడాన్ని భారత్ తీవ్రంగా ఖండించింది. ఈ ప్రకటన ద్వారా పీఓకేలోని ప్రతి అంగుళం భూభాగం భారతదేశానిదేనని, అక్కడి ప్రజల శ్రేయస్సు పట్ల భారత్కు బాధ్యత ఉందనే విషయాన్ని ఢిల్లీ ప్రపంచానికి చాటి చెప్పింది. కాశ్మీర్ అంశాన్ని అంతర్జాతీయ వేదికలపై లేవనెత్తుతూ భారతదేశాన్ని ఇరకాటంలో పెట్టాలని చూసే పాకిస్తాన్కు ఈ పరిణామాలు గొడ్డలి పెట్టుగా మారాయి. సొంత అదుపులో ఉన్న ప్రాంతంలోనే మానవ హక్కుల ఉల్లంఘనలు జరుగుతూ ఉండడం, ప్రజలే స్వయంగా పాక్ సైన్యానికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేయడం ఇస్లామాబాద్ దౌత్య నీతిని బట్టబయలు చేసింది. తాము ఆక్రమించుకున్న భూభాగంలో శాంతి భద్రతలను కాపాడడంలో, ప్రజలకు కనీస ఆహారాన్ని అందించడంలో విఫలమైన పాకిస్తాన్కు కాశ్మీర్ గురించి మాట్లాడే ఏ అర్హత లేదని ప్రపంచ దేశాల ముందు రుజువైంది. భారతదేశం కేవలం ప్రకటనలకే పరిమితం కాకుండా పీఓకే ప్రజల ఆర్తనాదాలను అంతర్జాతీయ మానవ హక్కుల వేదికలపైకి తీసుకెళ్లే వ్యూహాన్ని అమలు చేస్తోంది. పాకిస్తాన్ అక్రమ ఆక్రమణలో ఉన్న గిల్గిత్ బాల్టిస్తాన్, ముజఫరాబాద్, రావల్కోట్ వంటి ప్రాంతాల్లో జరుగుతున్న హింసను ఐక్యరాజ్యసమితి దృష్టికి తీసుకెళ్లడం ద్వారా పాక్పై ఒత్తిడి పెంచుతోంది. పాకిస్తాన్ తన భూభాగంలో ఉగ్రవాద స్థావరాలను పెంచి పోషిస్తూ స్థానిక శాంతియుత పౌరులపై సైనిక అణచివేతకు పాల్పడుతోందనే నిజాన్ని భారత్ నిలదీస్తోంది. నిరసనకారులు కోరుకున్నట్లుగా ఒకవేళ నియంత్రణ రేఖ ద్వారా భారతదేశం మానవతా సహాయాన్ని, రేషన్ను సరఫరా చేస్తే అది సరిహద్దు రాజకీయాలను పూర్తిగా మార్చేస్తుంది. ఇది పాకిస్తాన్ సార్వభౌమత్వ నినాదాల బలహీనతను తేటతెల్లం చేస్తోంది. ఒక దేశంగా పాకిస్తాన్ విఫలమైందని, దానికి పొరుగున ఉన్న భారతదేశమే దిక్కనే భావన పీఓకే పౌరులలో మరింత బలపడుతుంది. అయితే దీనిని అడ్డుకోవడానికి పాక్ సైన్యం సరిహద్దులో కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించే ప్రమాదం లేకపోలేదు. మొత్తంగా చూస్తే సరిహద్దుల్లో రేగుతున్న ఈ ఉద్రిక్తత కేవలం తాత్కాలిక రేషన్ కొరత సమస్య కాదు. ఇది దశాబ్దాల పరాయీకరణ, అక్రమ పాలన నుండి విముక్తి పొందాలనే బలమైన ప్రజా సంకల్పం.
తమ బంధువులు స్వేచ్ఛా వాయువులు పీలుస్తున్న భారతదేశంలో తాము కూడా భాగస్వాములు కావాలనే ఆకాంక్ష నిరసనకారుల మాటల్లో స్పష్టంగా ధ్వనిస్తోంది. పాకిస్తాన్ బుల్లెట్లకు ఎదురొడ్డి నిలుస్తున్న ఈ నిరసన గళాలు భారతదేశం అందించే నైతిక, దౌత్య మద్దతుతో భవిష్యత్తులో పీఓకే విముక్తికి బలమైన పునాదిగా మారబోతున్నాయనడంలో ఎలాంటి సందేహం లేదు. పాకిస్తాన్ పాలకుల గుండెల్లో అసలైన డెడ్ లైన్ మొదలైంది. నిన్నటి వరకు కేవలం పిండి, పప్పులు, కరెంటు బిల్లుల సబ్సిడీల చుట్టూ తిరిగిన పాక్ ఆక్రమిత కాశ్మీర్ నిరసనలు ఇప్పుడు పాకిస్తాన్ ఉనికిని ప్రశ్నించే స్థాయికి చేరాయి. షాబాజ్ షరీఫ్ ప్రభుత్వం, ఆర్మీ చీఫ్ ఆసిఫ్ మునీర్ల అణచివేతను దాటుకొని మాకు మా స్వంత దేశం కావాలి, మేము ఎవరికి బానిసలం కాము అంటూ గర్జిస్తున్నారు పీఓకే ప్రజలు. ప్రాణాలకు తెగించి తలలపై బహుమతులు ప్రకటించినా వెనక్కి తగ్గకుండా ముజఫరాబాద్ సరిహద్దులను చుట్టుముట్టేందుకు వేలాదిగా జనసందోహం కదిలివస్తోంది. ఈ చారిత్రాత్మక తిరుగుబాటు వెనుక ఉన్న అంతర్గత కుట్రలు, స్థానిక నేతల ద్రోహం, ముజఫరాబాద్ లాంగ్ మార్చ్ సృష్టించబోయే భౌగోళిక రాజకీయ భూకంపంపై ఓళుకెద్దాం. ఏదైనా ఒక ఉద్యమం తీవ్రమైన సైనిక అణచివేతకు గురైనప్పుడు అది కేవలం ఆర్థిక డిమాండ్ల స్థాయి నుండి విముక్తి పోరాటంగా రూపాంతరం చెందుతుంది. పీఓకేలో ఇప్పుడు సరిగ్గా అదే జరుగుతోంది. నిన్నటి వరకు ఉచిత విద్యుత్, తక్కువ ధరలకే పిండి కోసం డిమాండ్ చేసిన జనం నేడు నేరుగా స్వయం ప్రతిపత్తి, స్వతంత్ర దేశం నినాదాన్ని అందుకున్నారు. జేఏఏసీ అగ్రనేత సర్దార్ అమన్ కాశ్మీరీ ఒక భారీ బహిరంగ సభలో చేసిన ప్రసంగం దీనికి నాంది పలికింది. మేము ఇకపై ఎవరికీ బానిసలుగా ఉండబోము, మాకు మా సొంత దేశం, మా సొంత ప్రభుత్వం కావాలి అని ఆయన ప్రకటించడం పాకిస్తాన్ ఆక్రమణకు ముగింపు పలికే కాలం దగ్గర పడిందనడానికి స్పష్టమైన సంకేతం. పాకిస్తాన్ ప్రధాని షాబాజ్ షరీఫ్, ఆర్మీ చీఫ్ జనరల్ అసీం మునీర్ నేతృత్వంలోని హైబ్రిడ్ పాలనపై పీఓకే వ్యాప్తంగా తీవ్ర ద్వేషం వ్యక్తమవుతోంది. సైనిక బూట్ల కింద ప్రజల గొంతు నొక్కేయవచ్చనే పాక్ ఆర్మీ అహంకారానికి ఇక్కడి జనం చరమగీతం పాడుతున్నారు. ప్రజాస్వామ్యయుత నిరసనలను సైనిక తుపాకులతో అణిచివేయాలని చూసిన పాలకుల వైఖరి తీవ్ర వ్యతిరేకతకు దారితీస్తుంది. పాలకుల అనాలోచిత ఆర్థిక విధానాల వల్ల పాకిస్తాన్ కూలిపోవడమే కాకుండా తాము కూడా ఆ ఊబిలోకి లాగబడుతున్నామనే ఆందోళన పీఓకే సమాజంలో బలంగా నాటుకుపోయింది. ఉద్యమకారుల గొంతు నొక్కడానికి పాకిస్తాన్ ప్రభుత్వం అత్యంత హేయమైన చర్యలకు దిగింది. నిరసనలకు నాయకత్వం వహిస్తున్న కీలక నేతలను లొంగతీసుకోవడానికి వారి తలలపై బహుమతులు ప్రకటించింది. చంపేస్తామంటూ నిరంతరం బెదిరింపులకు పాల్పడుతోంది. అయినప్పటికీ నాయకులు, సాధారణ పౌరులు ఏమాత్రం భయపడ్డం లేదు. మమ్మలను భయపెట్టాలని చూస్తున్నారు, కానీ మేము మా ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని రోడ్డుపైకొచ్చామంటూ సర్దార్ అమన్ కాశ్మీరీ ప్రకటించడం వారి అచంచల విశ్వాసానికి అద్దం పడుతోంది. ప్రాణభయం కంటే స్వేచ్ఛాకాంక్షే గొప్పదని వారు నిరూపిస్తున్నారు. ఈ ఉద్యమంలో విలక్షణమైన అంశం ఏమిటంటే కేవలం ఇస్లామాబాద్ పాలకులపైనే కాకుండా తమ స్వంత ప్రాంతానికి చెందిన రాజకీయ నాయకులపై కూడా ప్రజలు తిరగబడుతున్నారు. లబ్ధి కోసం, మంత్రి పదవుల కోసం పాకిస్తాన్ సైన్యంతో చేతులు కలిపి పీఓకే ప్రజల ప్రయోజనాలను అమ్ముకున్న స్థానిక ద్రోహుల ఆటలు ఇప్పుడు సాగడం లేదు. మీకు కేవలం అధికార దాహం తీర్చుకోవడానికి సైన్యానికి భజన చేయడం మాత్రమే వచ్చు, పోరాటం మీ నరాల్లో లేదు అంటూ నిరసనకారులు ఈ నాయకులను చేదరించుకుంటున్నారు. ఈ అంతర్గత ప్రక్షాళన ఉద్యమానికి మరింత స్వచ్ఛతను చేకూర్చింది. సరిహద్దుల్లో సాగుతున్న ఈ మహా నిరసన కేవలం యువకులు లేదా పురుషులకే పరిమితం కాలేదు. గృహిణులు, వృద్ధులు, పాఠశాల విద్యార్థులు సైతం రోడ్లపైకొస్తున్నారు. ర్యాలీలలో పాల్గొంటున్న చిన్నారులు తమ తలపై ధరించిన పట్టీలపై మా దేశం, మా హక్కు అనే సందేశాలను రాసుకుని తిరుగుతున్నారు. రాబోయే తరాల భవిష్యత్తు కోసమే ఈ పోరాటమని, తమ తల్లుల ఆశీస్సులు, పిల్లల ఆశలు ఈ ఉద్యమానికి రక్షణ కవచాలని నేతలు చెబుతున్నారు. కుటుంబాలుగా ప్రజలు వీధుల్లోకి రావడం పాకిస్తాన్ భద్రతా బలగాలకు పెద్ద సవాలుగా మారింది. ఏదైనా ఒక దీర్ఘకాలిక ఉద్యమం సఫలం కావాలంటే ఆర్థిక, రవాణా వ్యవస్థల మద్దతు చాలా అవసరం. పీఓకేలో వ్యాపార సంఘాలు, లారీ, బస్సు రవాణాదారులు గత 1.5 నెలలుగా నిరంతర హర్తాళ్లకు మద్దతిస్తున్నారు. దుకాణాలు మూసివేసి, వాహనాలను నిలిపివేసి ఉద్యమానికి వెన్నెముకగా నిలిచారు.
తమ ఉపాధిని కోల్పోవడానికి సిద్ధపడినా పాక్ ప్రభుత్వానికి పన్నులు కట్టేది లేదని వ్యాపారులు భీష్మించుకు కూర్చున్నారు. ఈ స్వచ్ఛంద ఆకస్మిక సమ్మెలు పాకిస్తాన్ పరిపాలనా యంత్రాంగాన్ని స్తంభింపజేశాయి. ఉద్యమకారుల అల్టిమేటం గడువు ముగియడంతో జేఏసీ పిలుపు మేరకు ముజఫరాబాద్ వైపు లాంగ్ మార్చ్ ప్రారంభమైంది. వివిధ జిల్లాల నుండి వేలాది వాహనాల కాన్వాయ్లు ముజఫరాబాద్ వైపు కదులుతున్నాయి. ఈ యాత్ర పాకిస్తాన్ పాలకుల పీడకలగా మారింది. ముజఫరాబాద్ కేంద్రంగా జరిగే ఈ మహాప్రదర్శనను ఆపడానికి సరిహద్దులలో భారీగా చెక్పోస్టులు, అదనపు దళాలను రంగంలోకి దించారు. అయినప్పటికీ జన ప్రవాహాన్ని ఆపడం స్థానిక అధికారుల వల్ల కావడం లేదు. ఈ ముజఫరాబాద్ యాత్ర, పీఓకే స్వతంత్ర దేశ నినాదాలు పాకిస్తాన్ను అంతర్జాతీయ వేదికలపై తీవ్ర రక్షణ లేని స్థితిలోకి నెట్టేశాయి. ఒకవైపు అప్పుల కోసం ప్రపంచ దేశాల చుట్టూ తిరుగుతున్న పాకిస్తాన్ సొంత అదుపులో ఉన్న భూభాగంలోనే మానవ హక్కులను కాలరాస్తోందనే విషయం నిరూపితమైంది. పీఓకే ప్రజలు తమను తాము స్వతంత్ర దేశంగా ప్రకటించుకోవాలని డిమాండ్ చేయడం వల్ల కాశ్మీర్ అంశంపై పాకిస్తాన్ దశాబ్దాలుగా చేస్తున్న ప్రచార పునాదులే కదిలిపోయాయి. మొత్తంగా భద్రతా నిపుణుల విశ్లేషణల ప్రకారం పీఓకేలో రాజుకున్న ఈ నిప్పు ఇకపై ఆరిపోయేది కాదు. ముజఫరాబాద్ లాంగ్ మార్చ్ తదుపరి పరిణామాలు పాకిస్తాన్లో తీవ్ర రాజకీయ అస్థిరతను సృష్టించబోతున్నాయి. ప్రజల తిరుగుబాటును తట్టుకోలేక పాక్ ఆర్మీ మరింత హింసకు దిగితే అది అంతర్యుద్ధానికి దారితీసే అవకాశం ఉంది. దశాబ్దాల బానిసత్వం నుండి విముక్తి కోసం సాగుతున్న ఈ పోరాటం దక్షిణాసియా భౌగోళిక చిత్రపటంలో సరికొత్త మార్పులకు శ్రీకారం చుట్టబోతోందనేది జగమెరిగిన సత్యం. చూశారు కదా, ఇది పాక్ ఆక్రమిత కాశ్మీర్లో బాహటంగా రగులుతున్న అసలు సిసలైన ప్రజా విప్లవం. తుపాకీ గొట్టంతో, మిలిటరీ బూట్లతో ఏ జాతి స్వేచ్ఛను శాశ్వతంగా అణచివేయలేమని పాక్ పాలకులకు ఇప్పుడు స్పష్టంగా అర్థమవుతుంది. సొంత వనరులు దోపిడీకి గురవుతూ ఉంటే కనీసం బతకడానికి రేషన్ కూడా లేని దయనీయ స్థితిలో ఉన్న ఆ ప్రజలు ఇప్పుడు బానిస సంఖ్యలను తెంచుకొని స్వతంత్ర దేశంగా అవతరించాలని బలంగా కోరుకుంటున్నారు. దశాబ్దాలుగా పాకిస్తాన్ నూరిపోసిన విషయాన్ని పక్కనబెట్టి మానవతా సహాయం కోసం భారత్ వైపు వారు చూస్తున్న తీరు దక్షిణాసియా రాజకీయాల్లో ఒక పెను మార్పుకు సంకేతం. ముజఫరాబాద్ ముట్టడిస్తున్న ఈ సుదీర్ఘ యాత్ర పాకిస్తాన్ అంతర్గత భద్రతను ఏ మలుపు తిప్పుతోంది? దీనిపై ఐక్యరాజ్య సమితి, అంతర్జాతీయ సమాజం పాకిస్తాన్ను ఎలా జవాబుదారీ చేస్తుందో వేచి చూడాలి. ఇది వాటి స్వతంత్ర ఫోకస్. రేపు మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. నిరంతర వార్తా స్రవంతి కోసం చూస్తూనే ఉండండి మీ స్వతంత్ర ఛానల్. నమస్కారం.